హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము. యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్త మీదను ఉండెను. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితం ఏంటి ప్రభువా, నా లైఫ్ ఏంటి ప్రభువా, నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నేనున్న పరిస్థితులు సరిగా లేవు ప్రభువా, నా జీవితం ఎప్పుడు మారుతుంది ప్రభువా, నేను ఎప్పుడు దీవించబడతాను ప్రభువా, నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, శాలరీ నాకు సరిపోవట్లేదు ప్రభువా, ప్రమోషన్ కోసం వేచి చూస్తున్నాను ప్రభువా అని బాధపడుతున్నావా, చింతపడుతున్నావా? కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నిన్ను దీవించడం మాత్రం కాదు, అనేకులకు నేను నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. నీ ఉన్న స్థలంలో నేను నిన్ను దీవెనకరంగా ఉంచబోతున్నాను. చూడండి, యోసేపు ఒక బానిసగా అమ్మివేయబడి పోతీఫరు ఇంట్లో ఒక దాసునిగా ఆయన పనిచేస్తున్నాడు. కానీ ఆయన ఎంత మాత్రము కృంగిపోకుండా, అలసిపోకుండా, వేసారిపోకుండా తన దర్శనమును నిజం చేయగలిగిన దేవుని యందు ఆయన భయభక్తి కలిగి నీతిని, యథార్థతను ఆయన కనపరిచాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆ ఒక పోతీఫరు ఇంటికే ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా యోసేపును మార్చాడు. అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. నీ యొక్క లైఫ్ని చూసి, ఆగిపోయిన నీ జీవితాన్ని చూసి, నీ తల్లిదండ్రులు కానీ, నీ చుట్టూన్న వారు కానీ నిన్ను చూసి హేళన చేసి నవ్వుతున్నారేమో, అవమానిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో. భయపడకు, దిగులు చెందకు. ఐగుప్తులో కూడా యోసేపు పరిస్థితి సరిగా లేదు, కానీ యోసేపును బట్టి పోతీఫరు దీవించబడ్డాడు. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ సమాజాన్ని, నిన్ను బట్టి నీ ఆఫీస్ని, నిన్ను బట్టి నువ్వు ఉంటున్న ఏరియాని దేవుడు దీవించబోతున్నాడు. నీ చుట్టూన్న వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. భయపడకు, కృంగిపోకు. దేవుడు నిన్ను బట్టి నీ చుట్టూన్న వారిని బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.